ఈ వీడియో యొక్క లక్ష్యం వ్యవసాయం లేదా వ్యవసాయంలో మహిళలు చేసే పనిని అర్థం చేసుకోవడం, వారి పనికి ప్రాముఖ్యత ఇవ్వడం, అలాగే మహిళా రైతులుగా వారికి గుర్తింపునివ్వడం. నాటకం వేస్తే ఎంత సరదాగా ఉంటుందో. రైతు పాత్రలో నటించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకు రైతుగా మారడంలో ప్రత్యేకత ఏమిటి? విజయ్ ఉన్నాడుగా, తను చేస్తాడు. అలా ఎందుకు? వ్యవసాయ పనులన్నీ మహిళలకు తెలుసు. ఆమె కూడా రైతే. కాకపోతే ఏంటి, పొలాన్ని సిద్ధం చేయడం నుండి ధాన్యం నిల్వ చేసే వరకు అన్ని పనులు మహిళలే చేస్తారు. అయినా కానీ సమాజంలో ఎవరైనా ఆమెను రైతుగా పరిగణిస్తారా? తను కేవలం సహాయక కార్యకర్త మాత్రమే. జ్యోతి, ఎవరినో ఎందుకు, చాలా మంది మహిళలు తమని తామే రైతులుగా పరిగణించుకోరు. ఎలా అనుకుంటారు? నువ్వే చెప్పు. వాళ్ళు ఎలాంటి శిక్షణకు వెళ్లలేకపోతున్నారు. ఇంటికి వ్యవసాయానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వారిని సంప్రదించరు. భూమిపై యాజమాన్య హక్కులు లేవు. మార్కెట్ పనుల గురించి అడిగితే వద్దులే, నీ వల్ల కాదంటున్నారు. జ్యోతి మాటల్లో నిజాయితీ ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని మీరు మగవాళ్ల కంటే తక్కువ వాళ్ళని చెబుతూ ఉండడం వల్ల ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. అయి ఉండొచ్చు. అలా అయితే వారికి అవకాశం ఇవ్వండి. వారి పరిమితులు తొలగించి పరిధిని విస్తరించండి. అలాగే అభివృద్ధి కార్యక్రమంలో వారిని చేర్చండి. అవును, ప్రస్తుతం మహిళలు రైతులుగా గుర్తింపు పొందడానికి చాలా అడ్డంకులు మరియు సంక్లిష్టతలతో పోరాడాలి. కేవలం మహిళలే ఎందుకు, ఇది పూర్తి సమాజం అందరూ కలిసి చేయాల్సిన పని. ఇదిప్పుడు నెమ్మదిగా జరుగుతోంది కూడా. జ్ఞానం పెరిగే కొద్దీ మహిళలు మరింత చురుగ్గా పాల్గొంటారు. ఇంకా వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం, ఇంకా గృహాల కోసం నిర్ణయాలు తీసుకోవడంలో న్యాయబద్ధంగా ఉంటారు. ఖచ్చితంగా వ్యవసాయంలో పురుషులు మరియు మహిళలిద్దరూ సమానంగా సహకరిస్తారని సమాజంలోని ప్రజలు అర్థం చేసుకోవడం ప్రారంభించినందున మహిళలు తమ హక్కులు మరియు అధికారాలను అందుకోవడం ప్రారంభిస్తారని నేను ఆశిస్తున్నాను. సరే జ్యోతి, నీ మనసులో ఏముందో చెప్పు. చాలా ప్రశ్నలున్నాయి. ఇదే తీసుకో. మగ కూలీ కంటే ఆడ కూలీకి తక్కువ వేతనాలు ఎందుకు లభిస్తాయి? ఇద్దరూ సమానమైన పని చేసినప్పటికీ. మీరు చెప్పింది పూర్తిగా నిజం జ్యోతి. ఇంకేముంది, ఆ స్త్రీకి తాను సాగు చేసుకుంటున్న భూమిపై యాజమాన్య హక్కులు కూడా లేవు. మేం స్త్రీలు కష్టపడి పని చేస్తాం, కానీ నిర్ణయాలు లేదా డబ్బు లావాదేవీలతో కూడిన పని ఎల్లప్పుడూ పురుషులచే మాత్రమే చేయించబడుతుంది. సారీ ఫ్రెండ్స్, నా ఈ ప్రశ్నల వల్ల మనం చేయాలనుకున్న నాటకం ఆగిపోయింది. అలాగేం కాదే, ఇది చాలా బాగుంది. మన ఈ సంభాషణ మూలంగా మహిళా రైతు గుర్తింపు గురించి చాలా విషయాలు బయటపడి ముందుకొచ్చాయి. అవును, దీన్ని కూడా మన నాటకంలో జోడిస్తాము. ఖచ్చితంగా అక్క. మహిళలు లేకుండా వ్యవసాయం సాధ్యం కాదని అందరూ తెలుసుకోవాలి. విత్తనాలు నాటాలంటే మహిళలు, నాట్లు వేయాలంటే మహిళలు, సేంద్రియ ఎరువు తయారు చేయాలంటే మహిళలు, కలుపు తీయాలంటే మహిళలు, పంటలు పండించాలంటే మహిళలు, ధాన్యం కుప్పనూర్చాలంటే మహిళలు, ధాన్యం నిల్వ చేయాలనుకుంటే మహిళలు. నిజంగా మనం వారి ప్రతి పనిని గుర్తించాలి. ఇంకా వారికి వ్యవసాయ సంబంధిత సమాచారం మరియు వివిధ డిజిటల్ సాధనాలపై శిక్షణ అందించాలి. తద్వారా తన వ్యవసాయ పనిని మరింత మెరుగ్గా చేయగలుగుతుంది. మరియు మహిళా రైతుగా ఆమె నిజమైన గుర్తింపును బహిర్గతం చేయడానికి. మొత్తంగా చెప్పాలంటే మనం స్త్రీల పని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. అవునా కదా? ఖచ్చితంగా నిజం. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, క్రెడిట్ ఇవ్వడం కూడా ముఖ్యం. అంతేకాకుండా మహిళా రైతు యొక్క నిజమైన గుర్తింపు గురించి అందరికీ చెప్పాలి. అవును కదా, ఇదే కదా మన పని. రండి తెలుసుకుందాం. మహిళా రైతు పేరు ప్రభుత్వ రికార్డుల్లో ఎందుకు లేదో పరిశీలిద్దాం. వారికి తరచుగా తక్కువ వేతనం ఎందుకిస్తున్నారు? వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని అందించే డిజిటల్ సాధనాల వాడకంలో వారికి తక్కువ ప్రాముఖ్యత ఎందుకుంది?